బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికేతరుడు కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ఉండడంతో పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ దొంగ ఓట్లకు పాల్పడుతుంది అంటూ బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి అయితే పాల్గొన్నారు. దీంతో స్థానికేతరుడు ఇక్కడికి వచ్చాడు అన్న ఉద్దేశంతో ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ నేతలు కూడా తిరుగుతున్నారు, ఆయన పట్టించుకోవట్లేదు. కానీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కువగా టార్గెట్ చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపించారు. పోలింగ్ జరిగే కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా తిరుగుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపించారు. ఇక పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారు అంటూ వారు అందరూ ఆందోళనకు దిగారు. స్థానికేతరుడు కావడంతోనే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని పోలీసులు ఆయన్ని హెచ్చరించారు. వినకపోవడంతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుంది అంటూ కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నవీన్ యాదవ్ దొంగ బ్యాచ్ అని, దొంగ ఓట్లు వేయడంలో వారి బ్యాచ్ ఉపయోగపడుతుంది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇక శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో దొంగ ఓట్లు వేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆరోపించారు. మొత్తానికైతే దొంగ ఓట్లు అనేవి జరుగుతున్నాయి అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేసింది. అదేవిధంగా ఉదయం పోలింగ్ జరిగే సమయంలో కూడా ఒక ముస్లిం మహిళ వచ్చి తన బదులు ఓటు ఎవరో వేశారు అంటూ కూడా చెప్పడం మనందరం చూసాము. అయితే అధికారులు అప్పటికే ఆమె పేరు మీద ఓటు వేసినట్లుగా కూడా ధృవీకరించారు. దీన్ని బట్టి చూస్తేనే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మొత్తానికైతే ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ అయితే పోరు జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని కైవసం చేసుకోవాలి అని రెండు పార్టీలు చూసాయి. అయితే అధికార పార్టీయే ఎట్టకేలకు విజయం సాధిస్తున్నట్లుగా పలు సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. మొత్తానికైతే దొంగ ఓట్లు వేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే ఆరోపించారు. మరి ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగింది. స్థానికేతరుడుగా ఈయన ఇక్కడ ఉండడం, పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ ప్రాంతాల్లో ఉండడం వలన ఆయన అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.